హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విశాఖలో కొలువైన కాణక్య పరమేశ్వరి అమ్మవారు స్వర్ణ వస్త్ర అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్ధరాత్రి నుండి ప్రత్యేక పూజలు ఆరంభమయ్యాయి. అమ్మవారికి అలంకరించినటువంటి స్వర్ణ వస్త్రాలు సుమారు 5 కేజీల వరకు ఉంటుందని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించామని ఆలయ అర్చకులు వేద పండితుల సమక్షంలో పసుపు, కుంకుమ, పాలు, సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాలతో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించామని ఆలయ అర్చకులు వేద పండితులు సమక్షంలో పసుపు, కుంకుమ, పాలు, సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాలతో అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అని తెలిపారు. అమ్మవారి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి కల్పించామని తెలిపారు. ఆఖరి శుక్రవారం 300 మహిళలతో కాణక్య పరమేశ్వరి అమ్మవారి కుంకుమ పూజ నిర్వహించామని తెలిపారు. लक्ष्मीनारायण नाम देश सूर्य नाम देश साहित्य नाम देश देवराज नाम देश वेंकटलक्ष्मी नाम देश भानुप्रकाश नाम देश मार्कंडे गोत्र नागराज देश संतोषी मौनिका नाम देश सह कुटुंबानां तारक कृष्ण नाम देश सह कुटुंबानां वंदे कन्यका परमेश्वरी श्री महाकाली महालक्ष्मी महासरस्वती गुणात्मिका श्री वासवी कन्यका అందరూ కాంపౌండ్ పైన అక్షంతలు తీసుకొని ప్రదక్షిణ చేయండి. महालक्ष्मी महासरस्वती नमस्कार समर्पया మా తలవంచి నమస్కారం చేసుకోండి. అలాగా చవనోరస శిరస దృష్ట్యా నామ సాష్టాంగ ఉచ్యతే శిరహయామి. మోకాల మీద కూర్చుంటే కనుక మోకాల మీద, లేదంటే కనుక దొంగనే, లేదంటే ఓం వాసుదేవే నమః. నా పేరు ఎదులపల్లి బాబురావు అండి. కంచికా పరమేశ్వరి దేవస్థానానికి పిఆర్ఓగా వ్యవహరిస్తున్నాను. వాసవి కంచికా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4 శుక్రవారాలు, ప్రతి శుక్రవారం అమ్మవారిని వివిధ అలంకారాల్లో అలంకరించి పూజా కార్యక్రమాలు చేస్తున్నాము ఘనంగాను. ఈ రోజు 4వ శుక్రవారం, ఆఖరి శుక్రవారం నాడు అమ్మవారికి సువర్ణ వస్త్రాలంకరణలో అలంకరించి దర్శనం భాగ్యం కల్పించారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుండే శుద్ధ జలము, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, 108 రకాల వివిధ రకాల దినుసులతో ప్రత్యేక అభిషేకం గావించి ప్రత్యేక అలంకరణ గావించారు. అమ్మవారికి సువర్ణ వస్త్రం, కిరీటము, పాదము, హస్తమును అన్ని సువర్ణంగానే అలంకరించారు. సుమారు 3 కేజీలు బంగారంతో తయారు చేయించినవి సువర్ణ అలంకరణ చేశారు. ఈరోజు శ్రావణ శుక్రవారం, 4వ శుక్రవారం సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సుమారు 300 మంది మహిళలతో సామూహిక కుంకుమ కార్యక్రమం జరిపించారండి. అదేవిధంగా శ్రావణ మాసం ఆఖరి వారం సందర్భంగా మధ్యాహ్నం సుమారు 300 మందికి పేదలకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారండి. జ్యోతి వైజాగ్. ఈరోజు ఆఖరి వారం కాబట్టి కన్యకా పరమేశ్వరికి బంగారు చీర కట్టారు. మాకు ఈ పూజ చేసుకోవడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. కన్యకా పరమేశ్వరికి అష్టలక్ష్మి పూజ చేస్తారు. అన్ని వాళ్ళే ఇచ్చారు. చాలా బాగుందండి. దర్శించుకున్నాం. థ్యాంక్ యూ.